జయ మా బగలాముఖి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆధ్యాత్మిక శక్తుల మార్గంలో దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కోరుకునే ప్రతి సాధకుడి కోసం గురుముఖ ఆశీర్వాదంతో సిద్ధి పొందిన 11 గుప్త విద్యల మహిమాన్విత మంత్రాలను ఇప్పుడు పుస్తక రూపంలో అందిస్తున్నాం. ఇవి కేవలం మంత్రాలు మాత్రమే కావు, ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలిపే, అంతరంగ బలాన్ని పెంపొందించే, జీవన మార్గంలో సానుకూల శక్తిని నింపే అద్భుత సూత్రాలు. ఈ పవిత్ర మంత్ర పుస్తకాన్ని మీకు కావాలనుకుంటే మీ ఇంటి అడ్రస్కు కొరియర్ ద్వారా పంపిస్తాము. భక్తి, నియమం, శ్రద్ధతో ఈ గుప్త విద్యలను సాధన చేసిన వారు తమ జీవితంలో ధైర్యం, ఆత్మబలం, రక్షణ భావం మరియు ఆధ్యాత్మిక స్పష్టతను పొందుతారు. ప్రతి మంత్రం ఒక ప్రత్యేక తత్వాన్ని కలిగి ఉంటుంది. సాధకుని అంతరంగ శక్తిని మేల్కొల్పి కార్యసిద్ధి వైపు నడిపించడమే దీని పరమ లక్ష్యం. ఈ పుస్తకంలో పొందుపరిచిన 11 గుప్త మంత్రాల సంక్షిప్త పరిచయం. 1వ విద్య కాళికాదేవి రక్ష మంత్ర విద్య. ప్రతికూల దృష్టి, భయాలు మరియు నెగటివ్ శక్తుల ప్రభావాన్ని తగ్గించి రక్షణ భావాన్ని పెంపొందించే సాధన. 2వ విద్య కంకాల భైరవ కట్టువిప్పు మంత్రం. మనసులోని అడ్డంకులు, బంధనాలు, మీపై పడిన కట్లను విప్పుకునే విధంగా మరియు ప్రతికూల ప్రభావాలను తొలగించేందుకు ఉపయోగించే సాధన. 3వ విద్య దత్తాత్రేయ స్వామి సర్వకార్యసిద్ధి మంత్రం. సాధనలో స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే మంత్రం. ఈ మంత్రము క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీ ఆగిపోయిన కార్యాలు త్వరగా సిద్ధిస్తాయి. 4వ విద్య భైరవ దివ్య దృష్టి మంత్రం. లోతైన ఆత్మచింతన, స్పష్టమైన ఆలోచన మరియు నిర్ణయ శక్తి కోసం ఉపకరించే సాధన. భూత భవిష్యత్తు మరియు వర్తమానాలను తెలియపరిచే విద్య అని చెప్పవచ్చు. 5వ విద్య నవగ్రహ సిద్ధి మంత్రం. గ్రహ ప్రభావాల వల్ల కలిగే ఆందోళనను తగ్గించి శాంతి మరియు సమతుల్యతను పెంపొందించి గ్రహ దోషాలను తొలగించే సాధన. 6వ విద్య మహామోహిని మంత్రం. వ్యక్తిత్వ ఆకర్షణ, సంభాషణ నైపుణ్యం మరియు సానుకూల ప్రభావాన్ని పెంచే సాధన. జనాకర్షణ కొరకు పనిచేయును. 7వ విద్య ఉగ్రభక్షిణీ మంత్రం. ప్రతికూలతను జయించి అంతరంగ ధైర్యాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధన. ఈ సాధన మంత్రం ప్రయోగం ద్వారా చెడు మంత్ర విద్యలు చేసేవారి యొక్క విద్యలను పనిచేయకుండా కట్టువేయవచ్చు. 8వ విద్య కట్టు మంత్రము. ఈ కట్టు మంత్రం సిద్ధి చేసుకోవడం ద్వారా ఇంటి కట్టు, శరీర కట్టు, ఇంటి రక్షణ వేయవచ్చు మరియు ఈ కట్టు మంత్రం ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి. 9వ విద్య జలదైవం కంకణ వీరుడి మంత్రం. ఈ వీరుడిని ఏదైనా గ్రహణ కాలంలో 3 మాలలను జపించి సిద్ధి చేసుకోవాలి. మంత్రం సిద్ధి అనంతరం సర్వకార్యాల కొరకు ఈ మంత్ర ప్రయోగం చేయవచ్చు. ఒకే రోజులో సిద్ధించే మంత్రము ఇది. 10వ విద్య వశీకరణ మంత్రం. ముఖ్యంగా ఈ మంత్రమును విడిపోయిన వారు మళ్ళీ ఒకటి కావడం కొరకు వినియోగించవచ్చు. ఈ మంత్రం సిద్ధి 41 రోజులు చేయవలెను. ఈ మంత్రమును దుర్వినియోగం చేసిన
మంత్రదోషం తగులుతుంది. 11వ విద్య శత్రుదండన మంత్రం. ఈ మంత్రం అవగాహన నిమిత్తము మాత్రమే ఉండాలి. ఇది చాలా ఉగ్ర మంత్రము. 21 రోజులలో సిద్ధి కలుగుతుంది. ఆ తరువాత శత్రువుపై ప్రయోగాలకు పనిచేయును. ఈ 11 శక్తివంతమైన మంత్రాలు లిఖిత రూపంలో అందించడం జరుగుతుంది. మంత్రం మరియు సాధన చేయు విధి నియమాలు ప్రయోగం ఈ ప్రకారంగా వివరించబడుతుంది. ప్రస్తుతం ఇవి 2 పుస్తకాలు మాత్రమే సిద్ధి చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు, పుస్తకం కావాలనుకునేవారు వెంటనే సంప్రదించండి. మీ ఆధ్యాత్మిక సాధనలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈరోజే ప్రారంభించండి. మా యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మా సాధకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జయ మా బగలాముఖి.